నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామంలో డ్వాక్రా మహిళలు ఆసరా సొమ్ము పక్కదారి పట్టించారు. యానిమేటర్లే కాజేశారంటూ డ్వాక్రా మహిళలు ఆందోళన చెందుతున్నారు. యానిమేటర్లు పలుసార్లు తమతో వేలిముద్రలు వేయించుకుని ఇతర నకిలీ అకౌంట్లో జమ చేశారని, ఇందులో అధికారుల జోక్యం ఉందని వాపోతున్నారు. వెంటనే మాకు న్యాయం జరిగేలా చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ మోడేకూరు గ్రామం మహిళలు వేడుకుంటున్నారు. మొత్తం 3 గ్రూపులకు సంబంధించి సుమారు 21 లక్షల రూపాయలు దారి మళ్లించారని లబోదిబోం అంటున్నారు. గత 10 రోజుల క్రిందట ఇలాగే అధికారులు వచ్చి వారిని మందలించడం, గత వైసీపీ పార్టీ ఒక రాజకీయ నాయకుడి దగ్గర 1,50,000 రూపాయలు ఉంచినట్టుగా తెలిపారు. వాటిని రికవరీ చేసి తగిన గ్రూపులకు అందజేశారు. అదేవిధంగా మొన్న సభ్యులందరూ కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా దాని నిమిత్తం ఈ రోజు అధికారులు మరలా మోడేకూరు వచ్చి ఈ అవకతవకలపై నివేదిక తయారు చేసి తక్షణమే అమౌంట్పై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని, దీంట్లో ఎవరి జోక్యం ఉన్నా వదిలేదే లేదని, ఇటు యానిమేటర్నైనా గత అధికార ప్రభుత్వమైనా ప్రతినిధులైనా దీన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డ్వాక్రా సంఘాల మహిళలు డిమాండ్ చేశారు. కొత్తపేట మండలంలో మోడేకూరు హ్యామ్లెట్ పంచాయతీలో నేను ఎంపీడీసీగా రెడ్డి శ్రీనివాస్ని. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ డ్వాక్రాలో చాలా అవినీతి మయం చేసి ఉన్న రుణమాఫీ డబ్బును కానీ ఏదైనా వీళ్ళ కార్యకర్తలతో పాలు పంచుకుంటూ వాళ్ళ వాటాలు పంచుకుంటూ ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మహిళలకి తీవ్ర అన్యాయం జరిగింది. దాన్ని ఈరోజు లోతుగా విచారణ చేయడం కొరకు కొత్తపేట నుంచి మండల నాయకులు, జిల్లా నాయకులు వీళ్ళందరూ ఈ డ్వాక్రాకు సంబంధించిన అందరూ కూడా వెలుగు తీయగా చాలా అవినీతిమయం. ₹1, ₹2 కాదు, ఒక డబ్బు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం, ఒక అకౌంట్ డబ్బులు తీసేసి ఒక నాయకుడి చేతిలో పెట్టడం, ఈ విధంగా చాలా ఒకటి తీస్తే ఒకటి చాలా అవినీతిగా బయటపడింది. రాత్రి డ్వాక్రా మహిళలు కూడా భయపెట్టి ఈరోజు మీటింగ్కి రాకుండా భయపెట్టి హ్యామ్లెటర్లు కూడా చేయడం వల్ల ఈ డబ్బుల విషయంలో మేము కట్టేస్తాం, ఇవాళ కట్టేస్తాం, రేపు కట్టేస్తాం అని మభ్యపెట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి ఇది లోతుగా విచారణ చేసి ఈ మహిళలకు, ఈ డ్వాక్రా గ్రూపులు అందరికీ న్యాయం చేయాలని మీ వీడియో ద్వారాగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మోడేకూరు గ్రామానికి సంబంధించిన కురసా నాగభూషణం అనే నేను ఇక్కడ డ్వాక్రా మహిళకి అన్యాయం జరిగిందని కోరుతూ వచ్చాం. మొన్న 12వ తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్ది అమౌంట్ ఉంటే 1,58,000 రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా నిన్న శ్రీ అంజలి గ్రూపులో శ్రీనిధి కట్టేసామని అంజలి గ్రూప్ వాళ్ళు చెప్పారు. అవి చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే 51,000 ఇంకా కట్టలేదని వచ్చింది. ఆ 51,000 రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు. అది అలా చేయటం ప్రజలకు మంచిదే. ఏంటంటే ఇలా తిన్నాయన్నీ రికవరీ చేయటం మంచిదే మాకు. కానీ ఇటువంటి తినేసి ఎంతవరకు తినేసారు ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు. ఇంకా చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇలాంటి అన్యాయాలను వెలికి తీయాలని మా గ్రామస్తులకి, మొత్తం యామినేటర్లకి ఏపీఎం గారు వీళ్ళందరూ వచ్చారు. ఇలా కోరుతున్నాం. అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళు అవనే, బీజేపీ వాళ్ళనే, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీన్ని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పాయింట్. రెండోది, మొత్తం దగ్గర 3 గ్రూపులకి 21,25,00,000 అన్యాయం జరిగిందంటున్నారు. వాళ్ళదే డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు. ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తాం అంటున్నారు. అప్పుడే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారిపోయిన అన్యాయం అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. మీకు ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నాను. 25,000 సున్నా వడ్డీ తినేసింది, హెచ్చి ఏమో 25,000 తినేసింది. మొత్తం 2,30,000 ఉందండి. ఆ అమ్మాయి బ్యాంకు వాళ్ళు ఏమో లోన్ రాయట్లేదు. 2 సంవత్సరాల నుంచి మాకు లోన్ ఇవ్వట్లేదు. డబ్బులు కట్టేసామండి, వాడి తినేసింది, ఏడిపించేసి పరారులో ఉంది. మీరు ఏమైనా సరే రప్పించండి, మరి మాకు న్యాయం చేసి పెట్టండి. మరి ఇలాగే మేము కూలి పని చేసుకుంటాం, ₹1 కూడబెట్టి 50,000 18 నెలలు డబ్బుండి వాడి తినేసింది. తినేసి స్టేషన్ పెట్టామండి. మేడం గారు స్టేషన్ కట్టమన్నారు, ఎట్టామండి. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి. సగం కట్టింది, ఇంక సగం ఇవ్వాలి. ఆ మనిషి రావట్లేదండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదండి. స్టేషన్ వాళ్ళు ఏమో పోలీస్ ఎస్సీ గారేమో ఇంక మేము చేయలేమమ్మ, మీరు రప్పించుకోండి అన్నారు. అందుకని మేము ఇలా వచ్చామండి. ఈ రోజు ఇలా చెప్తారు. మా డబ్బులు మాకు న్యాయం చేయండి. మరి జరుగుతున్నాయని వెరిఫికేషన్కి వస్తారని ఇలా జరుగుతున్నాయని తెలిసి
శ్రీయాంజలి గ్రూప్లో 51,400 చెప్పి డబ్బులు కట్టడం జరిగింది. అలాగే చాలా గ్రూపుల్లో 2-3 గ్రూపుల్లో కూడా డబ్బులు రికవరీ అంటే మేము ఇలా వస్తున్నామన్న ఉద్దేశంతో మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో రికవరీ కావడం జరిగింది. ఇలా ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇంకొకసారి మళ్ళీ ఓవరాల్గా చెక్ చేసుకుని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరిగింది. మోడేకూరు గ్రామం మళ్ళీ రెండోసారి రికార్డు వెరిఫికేషన్ కోసం మళ్ళీ రావడం జరిగింది. మా రికార్డు తోటి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మిగతా అన్నీ కూడా అభయహస్తం కానీ మిగతా ఏదైతే శ్రీనిధిలో కానీ కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించడం జరిగింది. వాటిని కూడా రికార్డు వెరిఫికేషన్ చేస్తున్నాము. ఎవరైతే తప్పులు దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారో అంటే సకాలంలో రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల కూడా రావాల్సిన అమౌంట్లు రాకపోవడం అనేది జరిగింది. కొన్ని 2 గ్రూపులకి అర్హత ఉన్నా కూడా రాలేకపోయాయి. మాకు గవర్నమెంట్ శాంక్షన్ కాలేకపోయింది. ఆ రెండింటికి మేము చేయలేకపోయాము. మిగతా విషయాల్లో ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మాకు నోటీస్కి వస్తున్నాయి. ఆ విషయాల మీద మేము అధిక సంచాలకుల వారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.